హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. చాలా ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్న అండి. ఇఫ్ ఏ బాల్ ఈజ్ థ్రోన్ ఫ్రమ్ హైట్ ఆఫ్ 480 meters, then it bounces to 3/4 of its previous height and again bounces to 3/4 of its previous height. సో చూసుకుంటే ఒక బంతి అనేది ఏమవుతుందంటే 480 మీటర్ల ఎత్తు నుంచి పడుతూ ఉంటే కనుక అదేమవుతుందంటే 3/4 అనేది బౌన్స్ అవుతూ ఉంటుందండి ప్రీవియస్ హైట్లో. అలా ఏమవుతుందంటే బాల్ అనేది చివరికి వచ్చేసరికి జీరో హైట్కి నిశ్చల స్థితికి వచ్చేసిందంట. అయితే బంతి చేసే గమనం యొక్క దిశలో ఎన్ని మీటర్లు, ఎన్ని కిలోమీటర్లు, ఎంత దూరం అనేది జర్నీ చేసిందని అడిగాడు అండి. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్, ఏదైతే 480 మీటర్స్ ఇచ్చారో అది న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ కలిపేయండి. 3 + 4 ఎంత అవుతుందంటే 7 అవుతుందండి. సో ఈ 7తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే దీని యొక్క ఆన్సర్ అనేది 7 0 0 7 8 56 7 4 28 5 కలిపితే 3360 మీటర్లు అనేది మన ఆన్సర్ అండి. సో 3360 అనేది ఏమవుతుందంటే ఆప్షన్ 3లో ఉందండి. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత లెక్క అనేది మీరు చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకునేటప్పుడు అదే లెక్కలో అదే షార్ట్ కట్లో రావడం అనేది మీకు వాస్తవం అండి. సో దానికి ప్రొసీజర్ చెప్పాను, షార్ట్ కట్ చెప్పాను, దీనికి ప్రొసీజర్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఈ 360 మీటర్స్ హైట్లో ఏమవుతుందంటే బంతి అనేది ఏంటంటే చివరికి వచ్చేసరికి జీరో హైట్కి వచ్చేస్తుందండి. బంతి అనేది ఏంటంటే ఇలా 3/4 హైట్లో వస్తుందండి. 3/4 హైట్లో వచ్చి బంతి అనేది ఏమైందంటే చివరికి నిశ్చల స్థితిలోకి వచ్చేసిందండి. సో బంతి అనేది ఏమవుతుందంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని అడిగాడండి. డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక 360 మీటర్స్ ప్లస్ చూడండి 360 మీటర్స్ ఇంటూ చూసుకుంటే కనుక 2 × 2/3 చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఇలా చేస్తున్నామంటే బంతి అనేది పైకి రావడం కిందకి పడడం అనేది ఏమవుతుందంటే 2 times అనేది ట్రావెల్ అవుతూ ఉంటుందండి. సో అట్లాగే చూసుకుంటే మరలా ఏమవుతుందంటే 360 × 2 × 2/3 హోల్ స్క్వేర్ అనేది అవుతూ ఉంటుందండి. ఎందుకు 2/3 హోల్ స్క్వేర్ అవుతుంది అంటదంటే ముందున్న హైట్లో మళ్ళీ 2/3 అనేది హైట్ అనేది ప్రీవియస్లో వస్తుందండి. సో ఇలా ఏమవుతుందంటే బంతి అనేది ఇన్ఫినిటీ టైమ్స్కి అనేది చేరుకుందండి. రైట్ అండి. సో చూసుకుంటే 360 మీటర్స్ ప్లస్ 360 మీటర్స్ ఇంటూ 2 × 2/3 కామన్ తీసుకుంటే చూడండి 1 + 2/3 హోల్ స్క్వేర్ 2/3 కామన్ తీసుకుంటే 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటివ్ టర్మ్స్ ఉందండి. సో ఇది ఏమైందంటే అనంత పదాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే S ∞ = A/1 - R అండి. ఏ అనేది ఏంటంటే మొదటి పదము 1 - 2/3 ఏమవుతుందంటే ఈక్వల్ టు 1/3 1 × 3 3లో 2 పోతే ఏమవుతుందంటే 1/1/3 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ ఫైనల్ ఏమైందంటే 3 అయిందండి. ఈ 360 మీటర్స్ ప్లస్ 360 × 2 × 2/3 = 3 క్యాన్సిలేషన్ అయితే 360 ప్లస్ 360 × 4 చేస్తే ఏమైందంటే మనకి సో చూసుకుంటే 4 0 0 4 6 24 4 3 12 14. సో 1440కి 360 కలిపితే ఏమవుతుందంటే మనకి చూడండి 1800 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 1800 అవుతుంది. ఆప్షన్ 2 అండి. రైట్ అండి.